దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు సాటర్డే 16th డిసెంబర్ 2023. మీ అందరికీ యేసుప్రభు పేరట శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని చదువుకుందామా? సామెతలు 16వ అధ్యాయము 3వ వచనము. ప్రావర్బ్స్ చాప్టర్ 16 and verse 3. నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చాలామంది అనేకమైన ఉద్దేశాలు కలిగి ఉన్నాము. మన ఉద్దేశాలు, మన జీవితంలో మన యొక్క గోల్స్ సఫలం అవ్వాలంటే మన పనుల భారము యెహోవా మీద మోపాలి. ఇది నేర్చుకోవాలి. You should learn how to put all your burden upon the Lord. అందుకే మనం చర్చ్కి వెళ్తాం, అందుకే మనం బైబిల్ స్టడీ చేస్తాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదే స్పిరిచువల్ గ్రోత్ అంటే, ఆత్మీయ ఎదుగుదల అంటే మన పనుల భారము ఎలాగ యెహోవా మీద మోపడము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సో అది చేయకుండా ప్రభా నా ఆలోచన సఫలపరచు, నా యొక్క ఉద్దేశాలు సఫలపరచు అని ప్రార్థన, అది సరైనది కాదు. పనులు భారాన్ని యెహోవా మీద మోపడము నేర్చుకుంటే నీ ఉద్దేశంలో దేవుడు సఫలపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లెట్ మీ రీడ్ దిస్ ఇన్ ఇంగ్లీష్. Proverbs chapter 16 and verse 3. Commit thy works unto the Lord, and thy thoughts shall be established. Then thy thoughts shall be established. If you don't commit your works to the Lord, your thoughts may be established or may not be established. కానీ దేవునికి మన పనుల భారాన్ని సమర్పిస్తే, ఆయన మీద మోపితే తప్పనిసరిగా మన యొక్క ఉద్దేశంలో మన ఆలోచన సఫలమవుతుంది. కనుక దేవునికి స్తోత్రము కలుగునుగాక. మీ చింత యావత్తు నా మీద వెయ్యుడి అంటాడు. Cast thy burden upon the Lord. Cast thy anxiety upon the Lord. దేవునికి స్తోత్రము కలుగునుగాక. हिंदी में पढ़ेंगे नीति वचन, उसमें 16 अध्याय और 3 वचन पढ़ रहे हैं. अपने कामों को यहोवा पर डाल दे, इससे तेरी कल्पनाएं सिद्ध होगी. आपकी कल्पनाएं को सिद्ध होना है तो आपके कामों को यहोवा पर डालना चाहिए. ये सीखना चाहिए कैसे हम యెహోవా पर डालना है. ఎలాగ దేవుని మీద మన పనులు భారాన్ని మోపాలు మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, మన పనుల భారము యెహోవా మీద ఎలాగ మోపాలి తెలుసండి? దేవుడు మేలు కొరకు సమస్తము సమకూడి జరుపుతున్నాడని నువ్వు నమ్మినప్పుడు నీ జీవితంలో జరుగుతున్నది అన్నీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము జరుగుతుందని నమ్ముతావు. ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసము ద్వారానే మన పనుల భారమును యెహోవా మీద మోపడం అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఇటు అటు ఆలోచన చేయడం కాదు, దేవుడే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రము. ఇస్సాకును బలర్పించుటకు అబ్రహాము వెళ్ళినప్పుడు దేవుడే చూసుకుంటాడు. బలి పశువు దేవుడే చూసుకుంటాడు. ఆయన పని భారాన్ని దేవుని మీద మోపాడు, దేవుడే చూసుకుంటాడు. కనుక దేవుని మీద మన పనుల భారమును మోపడం అంటే ఆయన చేసి పెడతాడు, అది తప్పనిసరిగా దేవుడు జరిపిస్తాడు అని నమ్మడమే. ఈరోజు ఈ ఆరాధనలో పాల్గొన్న చాలామంది అనేకమైన భారాలని మోస్తూ ఉన్నాము. వి ఆర్ క్యారింగ్ బర్డన్. కొంతమంది అనారోగ్యం అనే భారాన్ని, కొంతమంది ఆర్థిక భారాన్ని, ప్రియ దేవుని బిడ్డలారా, కొంతమంది అప్పు అనే భారాన్ని, అవమానం అనే భారాన్ని, దుఃఖం అనే భారాన్ని, డిప్రెషన్ అనే భారాన్ని మోస్తూ ఉన్నాము. ఏం చేయాలి? ఈ యొక్క భారాన్ని దేవుని మీద మోపడం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఎలాగ మోపగలమండి? ఆయన వాక్యానుసారముగా. ఇదిగో ఆయన పొందిన గాయముల ద్వారా మీరు స్వస్థపరచబడ్డారు కనుక వెంటనే ఆ మాట, ఆ వాక్యం ఏమి చేస్తాదంటే అనారోగ్యం అనే భారాన్ని ఆయన మీద మోపుతుంది. కనుక ఇలాగా దేవుని వాక్యంను చదువుతున్నప్పుడు, ఒక్కొక్క వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడినప్పుడు
ఆటోమేటిక్గా మన భారము దేవుని మీద మోపుతా ఉంటాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీ వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడి మమ్మలను బలపరిచి దీవించి ఆశీర్వదించినందుకు స్తోత్రములు నాయన. అవును ప్రభా, మా పనులు భారము మీ మీద మోపడము మాకు నేర్పించువయ్యా. మాకు నేర్పించినందుకు స్తోత్రము చెల్లిస్తున్నాను. అనారోగ్యం వారందరి కొరకు ప్రార్థన చేస్తుండగా మీరు ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రములు. ఉద్యోగంలో వ్యాపారంలో చేస్తున్న వారిని మీరు ఆశీర్వదించి దీవించినందుకు స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి మీ తోడుకై స్తోత్రములు. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు కావాలి, పని చేస్తున్న వారి చుట్టూ మీ దూతలు కావలి పెట్టండి. ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వారిని తృప్తిపరిచి ఆశీర్వదించినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. దేవా, ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకుంటున్న వారు దీవించి మీ దయా కిరీటంను ధరింపు చేసి మీ దయలో మనుషుల దయలో వర్ధలింపు చేసి కాపాడినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామాన్ని మహిమపరుస్తున్నాను. నీవు గొప్ప దేవుడవయ్యా, గొప్ప కార్యములు చేస్తున్నావు. మీకు స్తోత్రములు. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని దీవించి బలపరచండి అయ్యా. పనులు భారము, పరిచర్య భారం మీ మీద మోపి పరిచర్య చేయటకు సహాయం చేయండి నాయన. తండ్రి, ప్రపంచ దేశాల కొరకు ప్రార్థన చేస్తున్నాను, దీవించండి. భారతదేశం కొరకు ప్రత్యేక ప్రార్థన చేస్తున్నాను. భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేశాను. దేశాన్ని రక్షించినందుకు స్తోత్రం. ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేము యొక్క శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తుండగా దీవించినందుకు స్తోత్రం చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అంతయు అడిగి వేడుకొని పొంది నామ తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచుకొనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక. మాకు కావలసినది ఆహారమును మాకు దయచేయం. మా ఇళ్ళ ప్రార్థనలు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధం తెగకిని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అన్న దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన విషయములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండును గాక. ఆమెన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలని. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.